అందరికీ గుడ్ మార్నింగ్. నేను 4 days 5 days అవుతుంది వీడియోస్ చేయక. ఎందుకంటే కొంచెం నేను టెంపుల్కి వెళ్ళి ఉండే అనమాట, కొంచెం బిజీగా ఉండే. అట్లా అని చెప్పేసి నేను వీడియోస్ చేయలేదు. ఈరోజు నుంచి మళ్ళీ అందరికీ నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్లు వస్తుంది. మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోనే మేము అప్లోడ్ చేస్తామన్నమాట. అందరికి తెలుసు ఈరోజు Jan 26th అని. Jan 26th అంటే అందరికీ తెలిసిందే, రిపబ్లిక్ డే. అంటే మనకి స్వాతంత్రం వచ్చి 75 years అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మన 75 రిపబ్లిక్ డే అనేది మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు మన ఆఫీస్లో ఫ్లాగ్ హాస్టింగ్ ఉందన్నమాట. వెళ్దామా మరి? ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకోవాలి కదా ఇలా రిపబ్లిక్ డే గురించి, కాబట్టి వెళ్దాం మనం ఆఫీస్కి. ఆగేది స్టిక్కరు నాకు వచ్చింది స్టార్ట్ కాలేదు. మా లవర్ బాయ్ నా సింబల్స్ కూడా పెడతా. లవర్ బాయ్ అర్థం కాదు, లవర్ గల్ల అర్థం కాదు. వైట్ డ్రెస్ దీనికి అడిషనల్ గా ఇటు సైడ్ రావాలి, లాగిన్ రావాలి, సెట్ చేయండి, ఇటు రావాలి, ఇటు సైడ్ కట్టండి. సురేందర్ సార్ మీకు అందుతుంది చూడండి. ఇప్పుడు కరెక్ట్ సార్ చెప్పండి. భారత్ మాతా కీ జై, మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నేషనల్ భారత భజితాత పంజాబ్ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్తర వంగ వింధ్యై మాతర యమునా గంగా ఉత్తర జలశ్రుతరంగ సబ శుభనాయే జాయే సబ శుభాశిష మాయే జాయే జప జయదాత జనగణ మంగళనాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్, భారత్ మాతా కీ జై. మనందరిని ఉద్దేశించి మన డైరెక్టర్ మేడం సునీత గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సరే, మార్కెటింగ్ మిత్రులు ఎవరైనా రావచ్చు, ప్రెసిడెంట్లు రావచ్చు, ఎవరైనా వచ్చి 2 మాటలు మాట్లాడచ్చు. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ రోజుకి కరెక్ట్గా మనం 1 year అయింది. అంటే ఈరోజు పర్వదినం ఏంటంటే లాస్ట్ ఇయర్ డైరీ లాంచింగ్, మరి ప్లాటినం గ్రీన్ సిటీ బ్రోచర్ లాంచ్ చేశాము. మరి దిగ్విజయంగా 3 వెంచర్స్లో రన్ అవుతున్నాం కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో చాలా వెంచర్స్ రాబోతున్నాయి. మరి మనందరము ఒక సంకల్పంతోనే ముందుకెళ్తే ఇంకా ఇంకా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. మీరందరూ మంచి అభివృద్ధిలోకి రావాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా కొట్టండి, క్లాస్ బ్రేక్ఫాస్ట్ చేయలేదా? నెక్స్ట్ రండి సురేందర్ గారు రండి. శుభాకాంక్షలు. మనకు వచ్చినటువంటి ప్రెసిడెంట్స్ మన చైర్మన్ గారికి, సునీత మేడం గారికి,
ఇచ్చేసినటువంటి అందరూ ప్రెసిడెంట్స్కి విత్ అసోసియేట్స్ అందరికీ కూడా ఒకసారి నమస్కారం. ఈ గణతంత్ర దినోత్సవం అంబేద్కర్ గారు మనకు ఆవిర్భావం రాయడం జరిగింది. అయితే అంబేద్కర్ గారు కోరుకున్నది ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనిషి లోపల కనుక ఇది కలం, మనం కత్తులు పడుతున్నాం కానీ కలం ఎప్పుడైతే బట్టి మనం రాత రాయడం మొదలు పెడతామో, మనం ఎప్పుడైతే విద్యను జ్ఞానాన్ని నేర్చుకుంటామో అప్పుడే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు అన్నీ తొలుగుతాయని చెప్పేసి అంబేద్కర్ గారు మనకు ఒక విషయం తెలియజేశారు. అయితే ఇదే ఆలోచన ఇవాళ సమాజం లోపల కరువైపోయింది. ప్రతి మనిషి కూడా అరాచకానికి డబ్బు ఉంటే దాన్ని వివిధ రకాలుగా హింసించడం, శక్తి ఉంటే ఇతరులను పీడించడం, ఈ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క సమాజం నడుస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఈ సమాజంలో బాగుపడాలి అని అంటే, మన మంచి ఆలోచన రావాలి అని అంటే ఖచ్చితంగా మనం కూడా మన వంతు బాధ్యత మనం వహించాలి. అందుకే ధర్మం ఎప్పుడైతే మనం తప్పుతామో ఖచ్చితంగా అరాచకం స్టార్ట్ అవుతుంది. ఆ పతనం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా రకాలుగా. ఈ ధర్మం లోపించడం వల్లనే మనిషి లోపల పతనం స్టార్ట్ అయింది. ఈ ధర్మాన్ని ఎవరైతే నిలబడతారో ఖచ్చితంగా మనమందరం కూడా ఈ సమాజ హితం కోసం మనం పనిచేసిన వాళ్ళం అవుతాము. మన హితాన్ని కూడా, అందులో మన హితం కూడా ఉంటుంది. ఎప్పుడైతే సమాజం హితం ఆలోచిస్తామో మన హితం ఉంటుంది, మన కుటుంబం వస్తుంది, మన పరివారం వస్తుంది. అందరూ కూడా దీనిలో ఏకతీతమై పనిచేసినప్పుడే ఈ యొక్క మహాపురుషులు ఈ విధంగా రాశారు. కాబట్టి ఇలా 100 ఏళ్ళు జరిగినా కూడా గడిచినప్పటికీ కూడా వీళ్ళని గుర్తు చేసుకుంటున్నామంటే కారణం ఏంటి? వాళ్ళు చేసినటువంటి గొప్ప పని. ఆ గొప్ప పని ఇవాళ మనకు కనబడుతుంది. ఇవాళ మన జరిగినటువంటి రామ మందిరం కూడా కావచ్చు. ఇవాళ సమాజ హితం కోసం మన భారతదేశం ముందుకు పోతుంది. అదేవిధంగా మనం కూడా, మన సంస్థ కూడా ఇంకా అభివృద్ధి పథంలో మనం ముందుకు పోతూ ప్రతి ఒక్క నిర్ణయం కూడా ధర్మబద్ధంగా కృతిశీలుగా మనం పనిచేసినప్పుడే మనం ఈ సమాజానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. కేవలం ఒక కుటుంబానికి నేను మాత్రమే బాగుంటాను అనుకుంటే సమాజం ఎప్పుడు బాగుపడదండి. మనతోటి స్టార్ట్ కావాలి. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి. అప్పుడే మనం అందరం కూడా మన పిల్లల భవిష్యత్తును మంచిగా చూస్తాం, మన భవిష్యత్తు మంచిగా ఉంటుంది, సమాజంలో తిరిగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచిగా ఉండడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఇట్లాంటి గొప్ప గొప్ప మహాపురుషులు, ఛత్రపతి శివాజీ కావచ్చు, కట్టబ్రహ్మణ కావచ్చు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమాజ హితం కోసం చేశారు. కానీ ఇలా మనం కేవలం మన కుటుంబం కోసమే కాదు, మనం కూడా కొంచెం మన వంతు బాధ్యతగా పని చేస్తామని చెప్పేసి అందరికీ నమస్కారం. ఎక్సలెంట్ సార్. నేను కూడా ఒక 2 మాటలు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, అన్ని మతాలకు, అన్ని కులాలకు నిలయం. అంటే మన దగ్గర మాత్రమే ఈ మల్టీ కల్చరల్ సొసైటీ మనం చూడగలుగుతాము. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనందరి నాయకుల్లో పెద్ద ప్రశ్న సంభవించింది. అసలు మనము ఎలా ఈ ప్రభుత్వాన్ని నడపాలి? ఇంత పెద్ద దేశంలో అన్ని మతాలకు ప్రాధాన్యతనిస్తూ మనము ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు అంబేద్కర్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్, సో వీళ్ళందరూ ఒక డ్రాఫ్టింగ్ కమిటీగా ఏర్పడి వీళ్ళంతా కూడా ఏదైతే ముసాయిదా తయారు చేశారో దాన్ని 1950 జనవరి 26 నుండి అమల్లోకి తీసుకొచ్చారు భారతదేశంలో. అయితే నేను మామూలుగా టీవీ న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మామూలుగా ఐటీ వాళ్ళని, ఇంజనీరింగ్ వాళ్ళని, స్కూల్ పిల్లల్ని, ఎవ్వరు కూడా రిపబ్లిక్ డే అంటే కూడా చెప్తలేరు వాళ్ళు. రిపబ్లిక్ డే అంటే కొంతమంది ఇండిపెండెన్స్ డే అని, కొంతమంది తెలియదని, కొంతమంది పనుందని, కొంతమంది నో ఐడియా అని చెప్తున్నారు. అయితే నిజంగా మిత్రులు చెప్పినట్టు మనకు దేశభక్తి అనేది చాలా అవసరం. అంటే ఇలాంటి అకేషన్స్లో మాత్రమే మనం దేశభక్తిని చాటుకోవడం కాదు. ఈ డయాస్లో నేను పార్టీలకు అతీతంగా ఎవరైతే ఒక సాహసశీలి, దేశం మొత్తం గర్వించేటటువంటి పని చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మనం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. 500 సంవత్సరాల క్రితం మనం రాముడు నడయాడినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో, అయోధ్య ఎంత వివాదమో, లాయర్లు సైతం 90 ఏళ్ళ వృద్ధుడు కూడా మన అయోధ్య కోసం పోరాటం చేసి దాని ఫలితాన్ని రీసెంట్గా మనకు అందించి దేశం మొత్తం సంబరాలు జరుపుకునే విధంగా ప్రతి ఒక్క హిందూ గర్వించే తగ్గట్టు. ఈ పార్టీలు లేవండి, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు, ఏది లేదు. మనమంతా హిందువులం, మన హిందూ ధర్మం. ఎందుకు రాముణ్ణి మనం మాట్లాడుతున్నామంటే, ఎందుకు రాముణ్ణి మనం అనుసరిస్తున్నామంటే, రాముడనేవాడు ఒక గొప్ప భర్త, రాముడనేవాడు ఒక గొప్ప కొడుకు, రాముడనేవాడు గొప్ప అన్న, రాముడనేవాడు సకల కుల శ్యాముడు. కాబట్టి రాముడనే వాడిని మనం ఉదాహరణ తీసుకుంటే, రాముడు లాంటి క్యారెక్టర్ మనకుంటే ఎలాంటి విధ్వంసాలు జరగవు. కాబట్టి అయోధ్య మళ్ళా పునఃప్రారంభం కావడం మనమందరం గర్వించదగ్గ విషయం.
ఈ శుభ సందర్భంగా గణతంత్ర దినోత్సవం రోజు ఇది చెప్పుకోవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లనే వాళ్ళందరినీ ఏకదాటిగా నడిపించి ఎంతో శ్రమ కోర్చి ప్రతి ఒక్కరూ, నరేంద్ర మోడీ ఒక్కరే కాదు, లాల్ కృష్ణ అద్వానీ ఉండొచ్చు, ఉమాభారతి గారు ఉండొచ్చు, వాళ్ళు ఆనంద బాష్పాలతోటి ఇన్ని సంవత్సరాల కాలం నిజమైందని వాళ్ళు వాళ్ళ బాధని అంటే ఆ ఆనంద బాష్పాలతోటి సంతోషాన్ని వ్యక్తపరిచారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఎప్పుడో దేశభక్తి మనకు ఇట్లా గణతంత్ర దినోత్సవం రోజు, స్వాతంత్ర దినోత్సవం రోజు జరుపుకునేది కాదు. మనం ప్రతిరోజు దేశభక్తి నిండి ఉండి మనం చేసేటటువంటి పని ఒక కుటుంబానికి కాకుండా సమాజానికి కంప్లీట్గా ఎవరంతలో వాళ్ళు స్వతంత్రంగా ఉన్నా కుదరదు. ఆ స్వతంత్రాన్ని ఒక పద్ధతిగా, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని ఇందాక సార్ చెప్పినట్టు రాజ్యాంగాన్ని నిర్మించిన టైంలోనే మనం ఆ రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం కంటే పెద్దది నా దృష్టిలో. ఎందుకంటే స్వాతంత్రం వస్తే సరిపోదు, ఆ స్వాతంత్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే ఒక ప్రణాళిక ప్రకారం ఎక్కడ గొడవలు, దోపిడీలు, దొమ్మిడీలు జరగకుండా ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఒక ప్రణాళికలు రూపొందించి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. దాన్నే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఈ గణతంత్ర దినోత్సవం మనకు కూడా బాగా వర్తిస్తుంది. మనకు రియల్ విజన్ హోమ్స్లో మంచి స్వాతంత్రం ఉంది నిజం చెప్పాలంటే. అంటే హ్యాపీగా చేసుకుంటున్నాం ఒక ఫ్యామిలీ లాగా. సో ఇక్కడ గణతంత్ర దినోత్సవంలో మనం రాజ్యాంగాన్ని ఎట్లా నిర్మించుకున్నామో మనం కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఒక అంటే సేల్స్ ఎలా చేయాలి, టీం పరంగా వచ్చి మనం ఎట్లా రియల్ ఎస్టేట్లో ముందుకు వెళ్ళాలని దాన్ని ప్లాన్ చేసుకొని దీన్ని కరెక్ట్గా మనకు అన్వయించుకొని ముందుకెళ్తే అందరం అభివృద్ధి పదంలో జరుగుతాం. మళ్ళీ వచ్చే గణతంత్ర దినోత్సవం వరకు అందరం ఒక మంచి స్టేటస్లో ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ గణతంత్ర దినోత్సవం సార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి గణతంత్ర దినోత్సవ వేడుకకు చేసిన రియల్ విజన్ హోమ్స్ అందరూ అసోసియేట్స్ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో, మరి స్వాతంత్రం తర్వాత గణతంత్ర దినోత్సవం వస్తుంది. స్వాతంత్రం వచ్చిన 3 సంవత్సరాల తర్వాత ఏదైతే గణతంత్ర దినోత్సవం వచ్చిందో ఈ గణతంత్ర దినోత్సవం అనేది ఆ రోజు నుంచి ఏదైతే మనకు తెలంగాణ, ఆంధ్ర ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉమ్మడిగా ఉండాలి 10 సంవత్సరాలు అని చెప్పేసి ఎట్లయితే అన్నారో అప్పుడు కూడా ఆంగ్లేయులు మన దేశాన్ని విడిచిపెట్టి పోవాలి అంటే ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం వాళ్ళు నిర్దించిన టైం ప్రకారం వాళ్ళు బయటకు వెళ్ళారు. సో జనవరి 26, 1950లో వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్ల మనకు రిపబ్లిక్ డే అని చెప్పేసి జరుపుకున్నాము. మరి అదే రోజు దాన్ని కూడా మనం రిపబ్లిక్ డే అన్నాము, తర్వాత గణతంత్ర దినోత్సవం అంటున్నాము. మరి గణతంత్ర దినోత్సవం నాటి నుంచి ఏమవుతుందంటే తీసుకున్న రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి, ఎన్నో సబ్ సెక్షన్స్ ఉన్నాయి, ఎన్నో ఫండమెంటల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ముందుకు జరగడానికి ఆ రోజు ఇంప్లిమెంటేషన్ జరిగింది అన్నమాట. అంటే మనకు స్వతంత్రం వచ్చే రోజు కానీ ఇంప్లిమెంటేషన్ అయింది మాత్రం మనకు